రంభాదికాంతలు భిన్నపము వినవయ్య తిరుపతి వేణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ సతి వల్లభ. సభకు నమస్కారం. నేటి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి అసీతి ఉత్సవ కార్యక్రమానికి వేదికను అలంకరించిన ఉద్దండ పండితులు, కవులు, సభలో ఆసీనులైనటువంటి సాహితీ ప్రియులందరికీ హృదయపూర్వక నమస్సులు. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించేటువంటి అదృష్టం కలగటం ఇది ఒక విధంగా నా జీవితంలో ఒక సుకృతం. ఎందుకంటే అనేక మంది రచయితలు ఉంటారు, పండితులు ఉంటారు, గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఆపోషణ పట్టినటువంటి పాఠకులు ఉంటారు. ఈరోజు అంతటి పెద్ద పాండిత్యం నాకు లేకపోయినప్పటికీ ఈ సభకు అధ్యక్షత వహించేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఇంకొకటి ఏమిటంటే, నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జానపద సాహిత్యంలో పరిశోధన చేసినప్పుడు నాకు గైడ్గా వ్యవహరించినటువంటి వారు, పర్యవేక్షకులుగా ఉన్నటువంటి వారు గురువులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు ఆ సమయంలో వారు చూపించినటువంటి ఆదరణ కానీ, వారు చేసినటువంటి మార్గదర్శనం కానీ నా జీవితంలో మర్చిపోలేనటువంటిది. అలాంటి వారి అసీతి మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించటం నిజంగా ఇది సుకృతంగానే నేను భావిస్తున్నా. బృహదీశ్వరాలయం విన్నాం, బృహత్ కథావళి విన్నాం. ఈ రోజున అక్షరాకాశం అనేటువంటి ఒక బృహద్ గ్రంథమే అని చెప్పవచ్చు ఇది. ఎందుకంటే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు వ్రాసినటువంటి సుమారుగా 150 పైచిలుకు గ్రంథాలు, వాటిని అన్నిటి మీద సమీక్ష చేయించటం, సమీక్ష చేసేటువంటి
పండితులు, రచయితలు చేయించినటువంటి వారు ఎంత కృషి జరిగి ఉంటే, బృహదీశ్వరాలయ నిర్మాణం వెనుక ఎంత కృషి జరిగి ఉంటుందో, ఈ అక్షరాకాశ గ్రంథం వెలుగులోకి రావటానికి కూడా అంత కృషి జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రము లేదని భావిస్తున్నా. దీనికి సారథ్యం వహించినటువంటి వారు సాగి కమలాకర్ శర్మ గారు, అలాగే శ్రీమతి సాగి మనోహరి గారు. ఒక విధంగా కసిరెడ్డి గారి దగ్గర చదువుకున్నటువంటి మా శిష్య బృందం అంతా కూడా వారికి రుణపడి ఉంటుంది. కవి పండిత లోకం అంతా కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రంథాలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి విధంగా వాటి సారాన్నంతటినీ కూడా అక్షరాకాశంలో నిక్షిప్తం చేసినటువంటి ఒక మహత్ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది అభినందనీయమైనటువంటిది. డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ గ్రంథం రాసినప్పటికీ కూడా దాని వెనుక ఉన్నటువంటి ఒక అధిష్టాన దేవత ఎవరు అంటే భారతమాత. ఎన్ని పుస్తకాలు రాశాము అనేటువంటిది ప్రధానం కాదు, పుస్తకంలో ఏం రాశాము అనేటువంటిది ప్రధానం. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రెండిటికీ న్యాయం చేకూర్చినటువంటి వ్యక్తి. పుస్తకాలు రాశారు, ఉండవలసినటువంటి విషయం ఏది ఉండాలో, సమాజానికి ఏది మేలు కలిగిస్తుందో, సమాజాన్ని ఏది సంఘటితం చేస్తుందో, సమాజానికి ఏది శ్రేయోదాయకంగా ఉంటుందో, ఏది హితాన్ని కలిగిస్తుందో దానంతటినీ కూడా తన రచనలలో నిక్షిప్తం చేసినటువంటి సార్థకుడైనటువంటి కవి ఆయన. ఒకటేమిటంటే, అధ్యక్షుడిగా నేను తొలి పలుకులు ఉంటాయి, కొన్ని మాటలే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడటానికి ఉద్దండు లేనటువంటి పండితులు దిగ్గజులు ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తాను. ఏ ప్రక్రియను స్పృశించినప్పటికీ కూడా, ఏ ప్రక్రియలో రచన చేసినప్పటికీ కూడా ఇటు సాహిత్య విలువలతో పాటు సామాజిక దృక్పథాన్ని జోడించినటువంటి ఒక సామాజిక కవి ఎవరు అంటే మొట్టమొదటిగా మనం చెప్పుకోదగినటువంటి అగ్రశ్రేణి కవులలో ఈనాడు ఆధునిక యుగంలో ఆచార్య కసిరెడ్డి గారు ఒకరు. అంతేకాదు, ప్రసంగాలు చేసినప్పటికీ కూడా ఇటు సాహిత్య గర్జన ఉండేది, అటు దేశభక్తి పూరిత గర్జన ఉండేది. ఈ రెండింటినీ మేళవించుకుంటూ వారి సాహితీ వ్యవసాయం సాగింది అని చెప్పవచ్చు. వారి అశీతి ఉత్సవం, వారి జన్మదినం కూడా గురు పూర్ణిమ రోజున జరిగింది. ఆ గురుపీఠం మీద వారు ఉండి ఎంతమంది విద్యార్థులకు విద్యను బోధించారో, ఎంతమంది విద్యార్థులకు మార్గదర్శనం చేసి పరిశోధకులుగా వాళ్ళందరికీ సమాజంలోకి పంపించారో, ఇదంతా కూడా ఆచార్య కసిరెడ్డి గారిని మనసారా అభినందించవలసినటువంటిది. వారి ఈ అక్షరాకాశ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడానికి మన దగ్గర పండితులు ఆసీనులై ఉన్నారు. ఈ శుభ సందర్భంలో భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ